నెక్స్ట్ మనము యూనిట్‌లో నెక్స్ట్ క్వెషన్ ఏంటంటే, గివ్ ఎన్ అకౌంట్ ఆఫ్ ది రిప్లికేషన్ ఆఫ్ డిఎన్ఏ. రిప్లికేషన్ ఆఫ్ డిఎన్ఏ. రిప్లికేషన్ ఆఫ్ డిఎన్ఏ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. జాగ్రత్తగా వినండి. ఓకేనా? డిఎన్ఏ రిప్లికేషన్ అంటే డిఎన్ఏ యొక్క ప్రతికృతి అని అర్థమండి. డిఎన్ఏ యొక్క ప్రతికృతి అని అర్థమని చెప్పుకోవచ్చునండి. డిఎన్ఏ యొక్క ప్రతికృతి అనేది ఏ విధంగా ఉంటుందో చూడండి. డిఎన్ఏ replication is a fundamental biological process through which a cell duplication. DNA before cell division. డిఎన్ఏ అనేది డిప్లికేషన్ చెందుతుందండి. డిఎన్ఏ అనేది డూప్లికేషన్ చెందదు. ఎప్పుడండి? బిఫోర్ ద సెల్ డివిజన్ అండి. ఎన్ష్యూరింగ్ దట్ ఈచ్ డాటర్ సెల్ రిసీవ్స్ అన్ ఎగ్జాక్ట్ కాపీ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్ అన్నమాట. అంటే తల్లి కణం నుంచి ఏర్పడినటువంటి ప్రతి పిల్ల కణము కూడా తల్లి కణాలు పోలినటువంటి సమాచారం మాత్రమే కలిగి ఉంటుంది. దిస్ ప్రాసెస్ ఫార్మ్స్ ద బేసిస్ ఆఫ్ హెరిడిటీ అండ్ జెనెటిక్ కంటిన్యూటీ అన్నమాట. ఈ ప్రాసెస్ లేదా ఈ విధానం అనేది అనువంశికత మరియు జన్యువు యొక్క నిర్వహణ పైన ఆధారపడి ఉందనేసి వాట్సన్ అండ్ క్రిక్ అనే శాస్త్రవేత్తలు దీన్ని కనుగొనడం అనేది జరిగిందండి. ఎలిక్స్ మోడల్ ఆఫ్ డిఎన్ఏ ప్రొవైడ్ దట్ ఫస్ట్ ఇన్సైన్ ఇంటూ ద హౌ డిఎన్ఏ కుడ్ రిప్లికేట్ ఎక్యురేట్లీ అన్నమాట. అంటే ఏ విధంగా డిఎన్ఏ అనేది రిప్లికేషన్ చెందుతుంది అనేది ఇక్కడ కనుక్కోవడం అనేది జరిగింది. మెసల్సన్ అండ్ స్టాల్ అనే శాస్త్రవేత్తలు ఒక ఎక్స్పెరిమెంట్స్ ని కండక్ట్ చేయడం అనేది జరిగింది. వాళ్ళు కనుగొన్న తర్వాత వాట్సన్ అండ్ క్రిక్ అనే శాస్త్రవేత్త డబుల్ స్టాండ్ డిఎన్ఏని కనుగొన్న తర్వాత మసల్సన్ అండ్ స్టాల్ అనే శాస్త్రవేత్తలు ఒక ఎక్స్పెరిమెంట్స్ ని చేయడం అనేది జరిగింది. కన్ఫర్మ్డ్ దట్ డిఎన్ఏ రిప్లికేషన్ ఈజ్ సెమీ కన్జర్వేటివ్ మెథడ్. అంటే అర్ధ సంరక్షణ పద్ధతిలోనే డిఎన్ఏ అనేది రిప్లికేషన్ చెందుతుంది. మీనింగ్ ఈచ్ న్యూ డిఎన్ఏ మాలిక్యూల్ కంటైన్స్ వన్ పేరెంటల్ స్టాండ్ అండ్ వన్ న్యూలీ సింథసైజ్డ్ స్టాండ్. అంటే ఒక మాతృకణం నుంచి ఏర్పడినటువంటి రెండు పిల్ల కణాలు కూడాను ఏర్పడిన రెండు పిల్ల కణాల్లో రెండు డిఎన్ఏలోన ఒక డిఎన్ఏ పాత పోస ఇంకో డిఎన్ఏ కొత్త పోస అనేది ఉంటుంది. అలా ఉన్నట్లయితే దాన్ని ఏమన్నారు? దాన్ని ఏమంటారండి? దానిని సాధారణంగా అర్ధ సంరక్షణ పద్ధతి అని కూడా అంటారనమాట. అర్ధ సంరక్షణ పద్ధతి. మెకానిజం ఆఫ్ డిఎన్ఏ రిప్లికేషన్. ఏ విధంగా జరుగుతుంది డిఎన్ఏ రిప్లికేషన్ అనేది చూడండి. ద ప్రాసెస్ ఆఫ్ డిఎన్ఏ రిప్లికేషన్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 3 మేజర్ స్టేజెస్. ఇందులో 3 దశలు అనేవి ఉన్నాయండి. ఎందులో ఉన్నాయి? ప్రాసెస్ ఆఫ్ డిఎన్ఏ రిప్లికేషన్ లో ఒకటి ఇనీషియేషన్ అండి, ప్రారంభము. రెండవది ఎలాంగేషన్, సాగే విధానము. మూడవది టెర్మినేషన్ అన్నమాట, కొనభాగము. ఇనీషియేషన్ అంటే చూడండి, ఇనీషియేషన్ అంటే ద డిఎన్ఏ రిప్లికేషన్ బిగిన్స్ అట్ స్పెసిఫిక్ సైట్స్ కాల్డ్ ఆరిజిన్స్ అండి. ఒక నిర్దిష్టమైనటువంటి స్థానాల వద్ద మాత్రమే డిఎన్ఏ రిప్లికేషన్ అనేది ప్రారంభమవుతుంది. అలా ప్రారంభమైనటువంటి సైట్స్ ఏమంటారంటే ఆరిజిన్స్ ఆఫ్ రిప్లికేషన్ అంటారు, ఓఆర్ సైట్స్ అంటారండి. ఈ సైట్స్ వద్ద మాత్రమే డిఎన్ఏ రిప్లికేషన్ జరుగుతుంది. ఇన్ ది స్టెప్స్ ఇందులో చూడండి, అన్వైండింగ్ ఆఫ్ డిఎన్ఏ, ఫార్మేషన్ ఆఫ్ సింగిల్ స్టాండ్ టెంప్లేట్స్ అండి. ఇందులో 2. అన్వైండింగ్ ద ఎంజైమ్స్ హెలికల్స్ బ్రేక్స్ ద హైడ్రోజన్ బాండ్స్ బిట్వీన్ కాంప్లిమెంటరీ బేసెస్ క్రియేటింగ్ ఏ రిప్లికేషన్ ఫోర్క్ అండి. ఇది ఏం చేస్తుందంటే ఎంజైమ్ హెలికేజ్ అనే ఎంజైమ్ అనేది అంటే 2 స్టాండ్స్ లో ఉన్నటువంటి హైడ్రోజన్ బాండ్స్ ని బ్రేక్ చేయడం అనేది జరుగుతుంది. బ్రేక్ చేయడం వల్ల రిప్లికేషన్ ఫోర్క్ అనేది ఏర్పడుతుందండి. అలా ఏర్పడితే దాన్ని ఏమంటారంటే అన్వైండింగ్ ఆఫ్ డిఎన్ఏ అంటారు. ఫార్మేషన్ ఆఫ్ సింగిల్ స్టాండ్ టెంప్లేట్స్, సింగిల్ స్టాండ్ బైండింగ్ ప్రోటీన్స్, ఎస్ఎస్బిఎస్, సింగిల్ స్టాండ్ బైండింగ్ ప్రోటీన్స్ అండి. స్టెబిలైజ్ ద అన్వౌండ్ డిఎన్ఏ స్టాండ్స్ టు ప్రివెంట్స్ రీఎనిలింగ్ అనమాట. రీఎనిలింగ్ అనేది జరుగుతుందని చెప్పుకోవచ్చునండి. నెక్స్ట్ టాప్సోమియర్స్ relieves the supercooling tensions that occurs ahead of the replication fork. రిప్లికేషన్ ఫోర్క్స్ ని ఫార్మేషన్ చేయడం అక్షరం ఏర్పడుతుంది. నెక్స్ట్ ఎలాంగేషన్ చూడండి. డ్యూరింగ్ ఎలాంగేషన్ సమయంలో చూసుకున్నట్లయితే ద సింథసిస్ ఆఫ్ న్యూ డిఎన్ఏ స్టాండ్స్ టేక్స్ ప్లేస్ అండి. ఇక్కడ కొత్త న్యూ స్టాండ్స్ డిఎన్ఏ స్టాండ్స్ అనేవి ఏర్పడడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ప్రైమరీ సింథసిస్, ప్రైమేజ్ సింథసిస్ ఏ షార్ట్ ఆర్ఎన్ఏ.
ప్రైమేజ్ అనేది సింథసి దేని సింథసిస్ ఏ షార్ట్ ఆర్ఎన్ఏ ప్రైమర్స్ టు ప్రొవైడ్ ఏ స్టార్టింగ్ పాయింట్ ఫర్ డిఎన్ఏ పాలిమరేజ్. డిఎన్ఏ పాలిమరేజ్ దీని వద్ద ఈ స్టాండ్స్ వద్ద ఏం చేస్తుందంటే దాన్ని సింథసైజ్ చేయడం అనేది జరుగుతుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ డిఎన్ఏ పాలిమరేజ్ యాక్టివిటీ లీడింగ్ స్టాండ్ సింథసిస్ అన్నమాట. ద న్యూ స్టాండ్ ఈజ్ సింథసైజ్డ్ కంటిన్యూస్లీ. కొత్త స్టాండ్స్ అనేవి సింథసైజ్ అవుతాయి, కంటిన్యూగా సింథసైజ్ అవుతాయి. ఏ డైరెక్షన్ లో 5 days to 3 డైరెక్షన్ అనమాట. టువర్డ్స్ ద రిప్లికేషన్ ఫోర్క్. దేనికి తగ్గట్టు రిప్లికేషన్ ఫోర్క్ తగ్గట్టుగా. లాగింగ్ స్టాండ్ సింథసైజ్. లీడింగ్ స్టాండ్, లాడింగ్ స్టాండ్. లీగింగ్ స్టాండ్ అంటే 5 days to 3 days అండి. లాగింగ్ స్టాండ్ అంటే ఏంటండి 3 days to 5 days అండి. ఓకేనండి. ఇలాంటి ఫ్రాగ్మెంట్స్ ఏమంటారంటే ఒకేజాకి ఫ్రాగ్మెంట్స్ అని కూడా అంటారు అనమాట. ఇది ఏం చేస్తుంది కంటిన్యూస్ గా ఏర్పడుతుంది లీడింగ్ స్టాండ్. లాగింగ్ స్టాండ్ ఏంటి డిస్కంటిన్యూస్ గా ఏర్పడింది. ఈ డిస్కంటిన్యూస్ గా ఏర్పడినటువంటి షార్ట్ వాటిని ఏమంటారంటే ఒకేజాకి ఫ్రాగ్మెంట్స్ అని కూడా ముక్కలు లేదా ఒకేజాకి ముక్కలు అని కూడా అంటారండి. ఏవే ఫ్రమ్ ద ఫోర్క్ దగ్గరగా ఏర్పడతాయి అనమాట. ప్రొఫార్డింగ్ అండ్ రిపేర్ అనమాట. DNA polymerase ensures high fidelity by proofreading and correcting mismatched nucleotides. ఈ మిస్ మ్యాచ్ అయినటువంటి న్యూక్లియోటైడ్స్ ఏం చేస్తుందంటే ఈ డిఎన్ఏ పాలిమరేజ్ ఎంజైమ్ అనేది కరెక్ట్ గా సెట్ చేయడం అనేది జరుగుతుందని చెప్పుకోవచ్చునండి. ఓకే, నెక్స్ట్ టెర్మినేషన్ అన్నమాట. వన్స్ రిప్లికేషన్ ఫోర్క్స్ మీట్ ఆర్ రీచ్ ద ఎండ్ ఆఫ్ ది డిఎన్ఏ. ఈ రిప్లికేషన్ ఫోర్క్ అనేది ఎండ్ ఆఫ్ ది డిఎన్ఏ రీచ్ అయ్యేసరికి ఆ మాలిక్యూల్స్ ఆర్ఎన్ఏ ప్రైమర్స్ ఆర్ రిమూవ్డ్ అండ్ రిప్లేస్డ్ విత్ ద డిఎన్ఏ న్యూక్లియోటైడ్స్. ఆర్ఎన్ఏ ప్రైమర్స్ అనేవి రిమూవ్ అయిపోయి అండ్ రిప్లేస్ అవుతాయి అండ్ డిఎన్ఏ న్యూక్లియోటైడ్స్ తో. డిఎన్ఏ లైగేజ్ సీల్స్ ద గ్యాప్స్. ఈ గ్యాప్స్ ని ఏం చేస్తుందంటే డిఎన్ఏ లైగేజ్ అనేది ఆ గ్యాప్స్ ని సీల్ చేసి జాయినింగ్ ఒకేజీ ఫ్రాగ్మెంట్స్ ఒక దానితో కలపడం అనేది జరుగుతుంది. కంటిన్యూస్ స్టాండ్ అనేది ఏర్పడుతుంది. ఇందాక సెగ్మెంట్స్ లో ఉన్న స్టాండ్ ఏర్పడింది కదా, ఈ ఒకే ఫ్రాగ్మెంట్స్ లో ఈ యొక్క లైగేజ్ అనేది యాడ్ అయిపోయి ఏం చేస్తుందంటే కంటిన్యూస్ స్టాండ్స్ ని ఏర్పడింది. లాగింగ్ స్టాండ్స్ అనేవి ఏర్పడడం అనేది జరుగుతుందండి. ఇది 2 ఐడెంటికల్ డిఎన్ఏ మాలిక్యూల్స్ ఆర్ ఫార్మ్డ్. ఒక రకమైనటువంటి 2 డిఎన్ఏ మాలిక్యూల్స్ అనేవి ఏర్పడతాయి. ఈచ్ విత్ 1 పేరెంటల్ అండ్ 1 న్యూ స్టాండ్ అన్నమాట. ఒకటి 2 స్టాండ్స్ లో ఒకటి పేరెంట్ది, 2 కొత్తగా ఏర్పడింది. కంప్లీటింగ్ సెమీ కన్జర్వేషన్ మెథడ్ అని చెప్పుకోవచ్చు. అర్ధ సంరక్షణ పద్ధతిలో కన్జర్వేషన్ అనేది జరిగింది. క్యారెక్టరిస్టిక్ ఆఫ్ డిఎన్ఏ రిప్లికేషన్. ఈ డిఎన్ఏ రిప్లికేషన్ యొక్క లక్షణాలు ఏంటని చూసుకుంటే సెమీ కన్జర్వేషన్ ఈచ్ న్యూ స్టాండ్ మాలిక్యూల్స్ రిటైన్స్ 1 ఓల్డ్ స్టాండ్. ఒక న్యూ స్టాండ్ అనేది ఉంటుంది, ఒక ఓల్డ్ స్టాండ్ అనేది ఉంటుంది. సెమీ కన్జర్వేషన్ బైడైరెక్షనల్ అనమాట. బైడైరెక్షనల్ అంటే ఏంటి రిప్లికేషన్ యాక్షన్ బోత్ డైరెక్షన్ ఫ్రమ్ ద ఆరిజిన్ అండి. 2 వైపులు కూడా జరుగుతుంది అనమాట. రిప్లికేషన్ అనేది 2 వైపులు జరుగుతుంది. ఆరిజిన్ 2 వైపులు కూడా జరుగుతుంది. సెమీ డిస్కంటిన్యూస్. లీడింగ్ స్టాండ్స్ ఈజ్ కంటిన్యూస్, లాగింగ్ స్టాండ్స్ ఈజ్ డిస్కంటిన్యూస్. లీడింగ్ స్టాండ్స్ అనేవి కంటిన్యూస్ గా ఏర్పడతాయి, లాగింగ్ స్టాండ్స్ అనేవి డిస్కంటిన్యూస్ గా ఏర్పడతాయి. హైలీ ఎక్యురేట్స్ అండ్ మినిమల్ ఎర్రర్స్, చిన్న చిన్న లోపాలు అనేవి ఏర్పడడం అనేది ఎక్యురేట్స్ అనేవి జరుగుతుందని చెప్పుకోవచ్చునండి. ఇది కంపేర్ డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ. విధంగా డిఎన్ఏ స్టాండ్స్, అదే విధంగా డిఎన్ఏ స్ట్రక్చర్. డిఎన్ఏ స్ట్రక్చర్ తో పాటుగా ఇంకేం చెప్పుకోమంటే ఈ డిఎన్ఏ స్ట్రక్చర్ తో పాటుగా డిఎన్ఏలో రిప్లికేషన్ అనేది ఏ విధంగా జరుగుతుంది అనేది చెప్పుకోవడం అనేది జరిగిందండి.